శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పుడు మనము మీరు కొడుగ్గా ఉన్నారు, కొన్ని ధర్మాలు ఉంటాయి కదా, తను చేయాల్సిన తల్లిదండ్రులకు చేయాల్సినవి కానివ్వండి. సరే, ఇతను పెళ్లి అవి చేసుకోలేదు, కానీ తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చారు. మరి ఇతను కొడుగ్గా ఇతని ధర్మం ఏంటి చేయాలమ్మా? మరి అది అవేవి చేయకుండా ఇతను నాకు మోక్షం కావాలి లేకపోతే ఇంకోటి కావాలి అని వెళ్ళిపోయి ఈ యోగ ధ్యానంలోనూ ఇంకో దానిలోనూ ఉంటే మరి కొడుగ్గా ఇతని ధర్మం అతను చేసినట్ట వదిలేసినట్ల అతనికి ఎలా కర్మ అనేది ఎలా వర్తిస్తుంది? అంటే మీకు నేను 4 ఆశ్రమాలు ఉన్నాయని చెప్పా కదా. అవును. ఈ 4 ఆశ్రమంలో మనం ఏంటంటే మనం మాక్సిమం ఈ యుగం ఎట్లా, కలియుగం, ఈ టైం ఎట్లాంటిదంటే ఆర్ లైఫ్ ఇస్ అబ్జార్బ్డ్ ఇన్ దిస్ గృహస్థాశ్రమం. ఎంత అబ్జార్బ్డ్ అంటే ఇదే పారమార్థికం అయిపోయింది మనకి. అంటే పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కానీ పిల్లలు మంచి చూసుకోవాలి, పిల్లలు పెళ్లి చేయాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా మనమే రాస్తాం. ఆడు నీ స్కూల్లో జాయిన్ చేయాలి, ఆడు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, వాడు ఇక్కడ వేరగాలి, వాడు అట్లా వాడేవారు ఆ డాక్టర్ వాళ్ళు ఇంజనీర్ వాళ్ళు డిసైడ్ చేసేస్తారు. సో వీ హ్యావ్ సీన్ దట్ ఓన్లీ బికాస్ మనకి ఇక వేరే తెలీదు. మనం ఒక సొసైటీలో ఉన్నప్పుడు మనకు అసలు దీనికంటే మించేమైనా ఉందా అనేది మనకి అవగాహన జనరల్లీ రాదు. మనం రిషికేశ్, కాశీ, హరిద్వార్ ఇట్లాంటి చోట్లకి వెళ్తే కానీ మనకు అర్థం కాదు దీనికి మించి కూడా ఒక ఆశ్రమం ఉందని. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఉన్నారంటే వీళ్ళు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు ఇల్లు విడిచిపెట్టే వెళ్ళారు కదా. సో మళ్ళీ వాళ్ళు అధర్వం చేసినట్టు, వాళ్ళు అధర్వం చేస్తే వాళ్ళు కాలు ఎందుకు మొక్కుతాం, మనం వాళ్ళ పాద పూజ ఎందుకు చేస్తాం, వాళ్ళని వై ఆర్ యూ రివరింగ్ దెమ్? బికాస్ దే హ్యావ్ టేకన్ అ స్టెప్. వాళ్ళు ఒక అడుగు మోక్షం కోసం వేశారు. శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటారు, నువ్వు ఒక అడుగు మోక్షం కోసం వేయి, నేను 10 అడుగులు వేస్తాను నీ దగ్గర కానీ. సో దీనివల్ల మీకు అర్థమైంది ఏంటంటే గృహస్థాశ్రమం అనేది ఇట్స్ నాట్ అబ్సల్యూట్. అంటే పక్కా ఇట్లనే మీరు బతకండి, సావండి ఇంట్లోనే అని చెప్పలేస్తుంది దేవుడు ఇంట్లో ఉండి నువ్వు వైరాగ్యం పొందని చెప్పిండు. సో ఎవరైనా పెళ్లి చేసుకొని సమాజంలో ఉంటే నాకు వైరాగ్యం వచ్చి ఇచ్చి అసలు ఇదొక బతికేనా అనిపిస్తే అది కరెక్ట్. అప్పుడు ఇల్లు ఇచ్చి పెట్టి పోయినకి నీకు అధికారిత్వం వచ్చిందని అర్థం. అప్పుడు మీరు అనొచ్చు మళ్ళీ ఏంటి అంటే, అందుకే ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్ గురించి చెప్పారు. అంటే నువ్వు పెళ్ళైనా ఇమీడియట్ గా నీకు ఇట్లా వచ్చి నువ్వు వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళని ఎవరు చూసుకుంటారు? సో ఇట్స్ అ స్టేజ్ ఆఫ్ లైఫ్. సో ట్రెడిషనల్లీ ఇట్స్ సపోజ్ టు హ్యాపెన్ గృహీభూత్వ వనీ భవేత్. అంటే నువ్వు ఒక 20 years మ్యారీడ్ లైఫ్ బతికినాక యూ టేక్ అ స్టెప్ ఆఫ్టర్ దాట్. బట్ దేర్ విల్ బి ఎక్సెప్షన్స్ ఆల్వేస్. అండ్ నువ్వు మోక్షం కోసం నువ్వు స్టెప్ వేసినప్పుడు దట్స్ అ పరమధర్మ, అది మెయిన్ ధర్మం. ఇవన్నీ ఉన్నాయి సెకండరీ ధర్మాలు. ఇవన్నీ ఎవరు చూసుకుంటారు అంటే, ఆ ఈశ్వరుడు నన్ను పుట్టించిండు, అందరిని పుట్టించిండు, ఎవరు చూసుకోవాలో ఆ ఈశ్వరుడు చూసుకుంటారు. ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు సడన్ గా ఎవరికైనా ఇప్పుడు ఇదంతా డిస్కషన్ ఇస్ అజ్యూమింగ్ ఎవ్రీథింగ్ విల్ గో ఫైన్ ఇన్ లైఫ్. హౌ ఆర్ వి గివింగ్ గ్యారంటీ ఎవ్రీథింగ్ విల్ గో ఫైన్? కరెక్ట్. ఇప్పుడు లైఫ్ లో ఫిజికల్ గేమ్ అవ్వచ్చు, మెంటల్ గేమ్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ గేమ్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. దట్ మే బికమ్ అన్బేరబుల్ ఫర్ మేబీ. ఇప్పుడు వాడిని వాపస్ తెచ్చుకున్నావు, మేబీ హీఈస్ నాట్ ఏబుల్ టు లివ్ లైఫ్ లైక్ దిస్. రేపు పొద్దున వాడు వేరే డిసిషన్ తీసుకున్నాడు, ఆమె వాడెవర్ వాళ్ళు వేరే డిసిషన్ తీసుకున్నాడు, హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఐ హ్యావ్ సీన్ స్టోరీస్ లైక్ దట్ where parents don't allow and they take adverse decisions. Better than that allow, ekkadunna salagundani ani వదిలేశాను. అంటే this also there. I'm not saying that it is wrong. I'm saying దానికి తరిగా ఉంది, బట్ అప్పుడప్పుడు ఎక్సెప్షన్స్ కూడా ఉంటుంది, and that is accepted because that is for moksha. ఓకే. వెంకటేష్ గారికి అసలు మెయిన్ నచ్చనివి ఏంటి ఇస్కాన్ లో? కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా. అమ్మ ఆర్గనైజేషన్ పరంగా నాకు ఏం ప్రాబ్లం లేదమ్మా. అన్ని ఆర్గనైజేషన్ నేను కూడా మా ఒక ఆశ్రమం నుండి చదువుకున్నా. సో ఆశ్రమాలకి ప్రతి ఆశ్రమాలకి దే హ్యావ్ దర్ ఓన్ ఫాల్ట్స్ ఆర్ వాట్ ఎవర్. మెయిన్ ఏంటంటే ప్రాబ్లం సిద్ధాంతం. ఇప్పుడు మీ సిద్ధాంతం కూడా మీరు మీ ఆశ్రమాల్లో ఏమైనా చెప్పుకోండి, నాకేం అవసరం. కానీ ఎప్పుడైతే వీళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చి వీళ్ళు ఏమంటారంటే, అద్వైతం మా ఫాల్తు సంప్రదాయం, అది మొన్ననే పుట్టింది, కలియుగంలో పుట్టింది, లేకపోతే ఇది బోగస్ ఫిలాసఫీ అని వీళ్ళు ఏం చేస్తారు, కొన్ని ప్రక్షిప్త వాక్యాలు తెస్తారు. పద్మపురాణంలో అక్కడ రాసింది మాయావాదం అనేది అసలు శాస్త్రం అని, ఇక్కడ ఇట్లా రాసి ఉన్నది, శంకరాచార్య తప్పు ఫిలాసఫీ, ఇది అసురుల కోసం చేశాడు, అసురులనంట ఈ మన భూలోకం నుంచి నరకానికి తీసుకుపోవాలంట. అది ఎట్లా తీసుకుపోవాలంటే ఇట్లా అద్వైత సిద్ధాంతం అనేది ఒకటి ప్రాపగేట్ చేయడానికి శంకరాచార్యని పంపించారంట. సో ఇట్లాంటి వచ్చి వాళ్ళు ఎప్పుడైతే బహిరంగంగా చెప్తారో, సో మనం వీ హ్యావ్ టు కాల్ అ స్పేడ్. ఇది తప్పు, మీరు చెప్పేదానికి ఏం బేసిస్ లేదు. అండ్ మీరు సనాతన సంప్రదాయాన్ని క్వశ్చన్ చేస్తారు. మీరు 1960లో మీ ఉద్భవం అయింది, మీరు ఎవరిని క్వశ్చన్ చేస్తారు? శంకరాచార్యని క్వశ్చన్ చేసే స్టేజ్ మీది కాదు. సో దిస్ ఇస్ వేర్
ఐ హ్యావ్ ఎన్ ఇష్యూ. ఇప్పుడు భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అని ఒక బుక్ ఉందమ్మా. వీళ్ళ ఫౌండర్ రాసిండు, ప్రభుపాద అనే వ్యక్తి రాసిండు. ఆ బుక్ లో 32 times రాస్కల్ అనే పదం వాడిండు. రాస్కల్ అనే పదం 32 సార్లు వాడిండు ఆ బుక్ లో. అది సాత్వికమైన బుక్ ఎట్లయితుంది? అదొక తామస కామెంటరీ అవుతుంది, తామస వృత్తి, అది సాత్విక వృత్తి కాదు. ఆయనకు అంత రాస్కల్ అంటే ఆయన మైండ్ లో ఏముంది? ద్వేషం. 32 సార్లు అంటే ద్వేషపూరితమైన కామెంట్, వ్యాఖ్యానం అది. ఈడియట్స్, రాస్కల్, మాయావాది సార్, ఫూల్స్. అది మాయావాది అని ఒక పదం. అద్వైత సంప్రదాయం వాళ్ళకి మాయావాది, వీళ్ళు మాయావాదులు అని ఒక పదం. పీకల వరకు కోపం స్వామి వివేకానంద అంటే, రామకృష్ణ పరమహంస ఆయన అంటే. రామకృష్ణ పరమహంసకి ఈయనకు 100 years తేడా ఉన్న దగ్గర. ఆయన ఫేమస్ అయిపోయిండు. మన మొత్తం వైష్ణవం అనేది ఎవరు గుర్తు పెట్టుకోవట్లేదు, మనం కూడా ఫేమస్ అవ్వాలి, యూఎస్ పోవాలి, ఇది చేసిండు అట్లా. అక్కడ యూఎస్ పోయి కూడా ఏమంటాడు, ఆయనకు థ్రోట్ క్యాన్సర్ ఎట్లా వస్తుంది, అన్ని బ్రహ్మనే, ఉన్నదంతా దేవుడే అన్నప్పుడు థ్రోట్ క్యాన్సర్ ఎట్లా వస్తుంది, ఆయనే దేవుడు కదా, ఇట్లాంటివన్నీ వితండవాదం చేస్తాం. సో అట్లాంటి స్టేట్మెంట్స్ మేము కూడా వితండమే చేస్తాం. సో ఇప్పుడు వితండమే ఆన్సర్. వితండానికి నేను వచ్చి నాయన సాఫ్ట్ గా మాట్లాడాను, వితండమే. నువ్వు వితండాన్ని క్రాస్ చేసినట్టు మేము కూడా క్రాస్ చేస్తాం వితండాన్ని. మీరు ఇలా కౌంటర్స్ ఇచ్చినప్పుడు, ప్రతిదానికి ఆన్సర్ చేస్తూ వీడియోస్ ఇచ్చినప్పుడు వెంకటేష్ గారికి ఏం కాల్స్ రాలేదు? కాల్స్ వస్తాయి, మస్తు వస్తాయి, మా కాల్స్ వస్తాయి, థ్రెట్స్ వస్తాయి, నువ్వు ఏంది అబ్యూస్లు వస్తాయి, అన్ని వస్తాయి, అన్ని ఫేస్ చేస్తాం. ఇక ఏం చేస్తాం? ఇక ఏమంటారు అసలు నార్మల్? నేను ఓపెన్ ఒకటే అంటానమ్మా, ఇప్పుడు వాళ్ళు వచ్చి నువ్వు వాదానికి రా, నువ్వు అది రాదు అని అంటే, సరే వస్తా, నాకు చూపెట్టి, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. వీళ్ళు మొత్తం ఎస్టాబ్లిష్ చేసి ఏంటంటే, మీకు చెప్పిన చనిపోయినాక మనం ఒక లోకానికి పోవాలి, కృష్ణ లోకానికి. ఆ లోకం పేరు గోలోకం అని అంటారు. ఎవరు? ఇస్కాన్ వాళ్ళు. ఇస్కాన్ గౌడియా సిద్ధాంతం, వల్లభ సిద్ధాంతం, ఇద్దరు గోలోకం అంటారు. మన సౌత్ లో వైకుంఠం అంటారు. మళ్ళీ ఇంట్లో వీళ్ళకి గొడవ ఏంటంటే, వీళ్ళు వైకుంఠం పైన అంటారు, వాళ్ళు గోలోకం పైన అంటారు. సో ఇట్లా వీళ్ళకే ప్రాబ్లం ఉన్నది. నేను అంటా, సరే మీ గోలోకం మీరు చూపించండి, మీరు వైకుంఠం చూపించండి. వీళ్ళు మొత్తం భగవద్గీత వ్యాఖ్యానం రాశారు. ఇప్పుడు రామానుజాచార్య భగవద్గీత మీద వ్యాఖ్యానం రాశాడు, మధ్వాచార్య భగవద్గీత మీద వ్యాఖ్యానం రాసిండు, ఆడ శ్రీల ప్రభుపాద ఇంగ్లీష్ లో ఏదో రాసిండు. దాని వ్యాఖ్యానం అనాలి ఏమనాలి నాకు తెలియదు, రాసుకోవాలని 32 సార్లు ఉంటాయి. నేను అంటా, సరే మీరు వ్యాఖ్యానం రాసినప్పుడు మూలం అనేది భగవద్గీత, 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు. మీరు ఏదైతే సిద్ధిస్తున్నారు, మీ ఎండ్ ఏంటి? గోలోకం. సో వీళ్ళు మొత్తం భగవద్గీత వ్యాఖ్యానంతో సిద్ధి చేసేది గోలోకం. ఈ గోలోకానికి మనం పోవాలి, వైకుంఠానికి పోవాలి. నేను ఇద్దరికి ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చాను. మీరిద్దరు నాకు, నువ్వు గోలోకం అనే వర్డ్ చూపెట్టు, నువ్వు వైకుంఠం అనే వర్డ్ చూపెట్టు. భగవద్గీతలో ఒక్క పదం గోలోకం అనే పదం కృష్ణుడు వాడినట్టు నాకు చూపెట్టు. అరే ఇప్పుడు కృష్ణుడికి అంత గోలోకమే మీరు వెళ్ళాలి అని అంత తాపత్రయం ఉంటే ఆయన 100 సార్లు వాడాలి పదం, ఆయన ఒక్క పదం వాడలే కృష్ణుడు. వైకుంఠం అనే పదం కూడా వాడలే. మనకి ఎంత ఆశ్చర్యంగా ఉండాలి. కామన్ సెన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్యూటీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు రాసింది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, నాకు నచ్చింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అది నా పైత్యం అవుతుంది కదా. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో దట్స్ వాట్ దే డిడ్. ఇప్పుడు నేను ఈ మాట అంటే వీళ్ళు పెద్ద స్వాములు కూడా నన్ను బ్లాక్ చేస్తారు. అట్లా అంటావు అది అని ఉన్నది మాట్లాడుతాం. మనం మీరు చూపియండి. మా వర్షన్ జనరల్ గా భగవద్గీత ఒకటే వర్షన్ ఉంది, అది ఎక్కడ లేదు. అది మీ పాయింట్. దట్స్ అ కామన్ సెన్స్ కదా. భగవాన్ కృష్ణ ఈస్ కమిటెడ్ టు గోలోక. ఇప్పుడు షడ్ లింగాలను ఉంటాయమ్మా, తాత్పర్య అవధారణ చేయడానికి. అంటే భగవద్గీత అసలు దేని గురించి మాట్లాడుతుంది? ఇప్పుడు మనం కూడా చాలా వింటుంటాం, భగవద్గీత ఇది కూడా భగవద్గీతలో ఉంది, అది కూడా భగవద్గీతలో ఉంది, గుణాలు భగవద్గీతలో ఉన్నాయి, ఏం దినాలు ఉన్నది, అన్ని. భగవద్గీత మెయిన్ గా మాట్లాడేది ఏంటి? ఈశ్వర స్వరూప నిరూపణ. అసలు ఈశ్వరుడు ఎవడు, జీవుడు ఎవరు, మోక్షం ఏంటి, దీని గురించి మాట్లాడు. దీనికి షడ్ లింగాలు ఉన్నాయి. షడ్ లింగాలు అంటే అసలు భగవద్గీత ఎట్లా మొదలవుతుంది, ఎట్లా ఎండ్ అవుతుంది.